తూకం తప్పకూడదు. ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుగాక. కాని నువ్వు ధాన్యాన్ని తుంచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువు. ఎప్పుడు తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయముగా తుంచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తుంచడానికి బంగారముతో తునికరాలను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఆ తునికరాలను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అతడు ఆ తునికరాలను తీసుకొని తన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తునికరాలతో ధాన్యాన్ని తుంచే అంత వృద్ధి సాధించాను అని అన్నాడు వ్యాపారి. ఆ బంగారపు తునికరాలను తీసుకెళ్లి ఏటిలో పడే అని గురువుగారు ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞ మేరకు బంగారు విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడివేసి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వాళ్ళకి దొరికాయి. వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భవ్యం కాదనుకున్నారు. తూకం రాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్లను గురువు దగ్గరకు తీసుకెళ్లాడు వ్యాపారి. నేను వీటిని ఏరులో పరేశాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు. నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకే నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరకు చేరిందన్నాడు గురువు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.